చర్చ జరిగిన తర్వాత కూడా ఈవెన్ 2 సార్లు వరద చూసాం మనం. గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వరద రావడము, ఇదే లింగంనేని ఈ చంద్రబాబు గారు ఉన్నటువంటి ఎస్టేట్లో నీరు లోపలికి వెళ్ళడము, దాదాపు మునిగిపోయేటువంటి సందర్భం మనం చూసాము. అప్పుడు కూడాను తండ్రి కొడుకులు ఎవరు కూడా నివాసం లేకుండా హైదరాబాద్కి వెళ్ళారు. అంటే ఈ యొక్క నదిలో వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేటువంటిది ఈ అడ్డం ఉండి తద్వారా అనేకమైనటువంటి వరదలు వచ్చేసి ఇదంతా కూడా కూలిపోయే అవకాశము అప్పుడే చూసాం. తర్వాత ఈ సంవత్సరం కూడా అదే గత సంవత్సరం 2024లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నదిలో వరదలు వచ్చి ఈ బుడమేరు కూడాను మనం చూసాం. బుడమేరు గేట్లు ఎత్తడానికి కారణం కూడా ఏంటో, అక్కడ అర్ధరాత్రి ఆ బుడమేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడానికి కూడా కారణము ఈ యొక్క అక్రమ కట్టడం మునిగిపోతుందనేటువంటిది కూడా మనము అనేక వార్తల్లో కూడా మనం చూసాము. అంటే తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. సో ఇక దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, దాని యజమాని లింగంనేని గారు ఏం చెప్తారు, అసలు అది ఎవరి కట్టడము, చంద్రబాబు ఇల్లా, లింగంనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 ప్రశ్న. ఒక్కసారి ఆ లింగంనేని గారు ఏమన్నారో ఇంటి యజమాని ఒకసారి చూద్దాము. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారో దానికి సంబంధించింది, ఆ అక్రమ కట్టడానికి సంబంధించింది ఆయన నివాస ప్రాంతంలో అనేటువంటిది ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తే, ఫస్ట్ ఆ ఇంటి యజమాని అని మనం లింగంనేని గారు అనుకుంటున్నాం కదా, ఆ ఎస్టేట్ యజమాని, ఒక్కసారి ఆయన మాటల్లో చూద్దాం. తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ భూమిలో తీసుకుంటే అన్ని బిల్డింగ్లు తీసుకుంటాం అన్నారు. ఉండబోతుంది వాళ్ళ రైతులు ఒప్పుకోలేదు. అంటే నాకు నేను ఇచ్చేసాను గవర్నమెంట్. నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. గవర్నమెంట్ భూమిలో తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ భూమిలో తీసుకుంటే అన్ని బిల్డింగ్లు తీసుకుంటాం అన్నారు. ఉండబోతుంది వాళ్ళ రైతులు ఒప్పుకోలేదు. అంటే నాకు నేను ఇచ్చేసాను గవర్నమెంట్. నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. చూడండి, ఇప్పుడు ఇంటి ఆ యజమాని నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ బిల్డింగ్ అంతా కూడాను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేసాము, నాకు ఎటువంటి సంబంధం లేదు, అక్కడక్కడ ఎవరో ఇవ్వలేదు, మిగతా వాళ్ళు ఇవ్వలేదు, నేను మాత్రం ఇచ్చేసాను, ఇది నాది కాదు అని ఆయన స్పష్టంగా మీడియాకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు అక్రమ కట్టడంలో ఆ ఎస్టేట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఏమంటారో ఆయన మాటల్లో చూద్దాం అసెంబ్లీ సాక్షిగా. సో ఇక్కడ 2 రకాల స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. యజమానేమో నేను ప్రభుత్వానికి ఇచ్చాను, ప్రభుత్వానికి నాకు సంబంధం లేదు అని ఆయన అంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఆ ఇంటి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట. ప్రజావేదిక ఎక్కడుంది? ఇంటికంటే ముందు ఇంకా ఇక్కడుంది. ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట, ఆ ఇల్లు మాత్రము, ఆ ఎస్టేట్ మాత్రము లింగంనేనిదంట. నేను టెనెంట్ అయ్యా, నేను యజమాని కాదు, అది ప్రభుత్వానిది కాదు అంటే ఆయన అసలు చెప్పేదేంటి? ఆ బిల్డింగ్ ఏమో లింగంనేని గారిది అంట. ఎంత కాంట్రడిక్టరీ అండి. యజమానే నాది కాదు, ప్రభుత్వానికి ఇచ్చిన అంటాడు.
నివాసం ఉన్నటువంటి ఆయన నార్మల్ వ్యక్తి కాదు. అక్కడ ఏదో తెలియక ఏదో నేను రెంటుకుంటా అనడానికి ఆ వ్యక్తి ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంగా చేసి, ముఖ్యమంత్రిగా చేసి అటువంటి వ్యక్తి అది లింగంనేనిది అంటారు. ఇంకా దీనివల్ల ఏంటంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలన చేసేటువంటి వ్యక్తి 10 మందికి మార్గదర్శకంగా ఉండి ఏదైతే అక్రమంగా ఎవరన్నా నిర్మించుకున్నా అవి కూల్చాలి, ఆ అక్రమ కట్టడాలంతా కూడా ఇది అక్రమంగా అని చెప్పాల్సినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అక్రమ కట్టడాల్లో ఉంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు పాటిస్తారు ఆ రూల్స్ అంతా కూడాను? ఇంకా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా చాలా ఉన్నాయి. గతంలో మనకి కేరళలో అనుకుంటా కొచ్చిన్లో 2019 డిసెంబర్లో వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము. ఆ కొచ్చిన్లో హైరైజ్ అపార్ట్మెంట్స్ అన్ని కూడాను వేలాది కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఆ యొక్క ఇళ్లను ఈ యొక్క పర్యావరణానికి అడ్డుగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మొత్తం అన్ని కూడాను 2020 జనవరిలో ఆ లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్ని కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్ కూల్చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత ప్రాధాన్యం ఉంది చూడండి. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఈయన ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే ఇదంతా పర్యావరణకు సంబంధించింది కదా. ఇదంతా కూడాను పర్యావరణానికి ఆ యొక్క శాఖకి ఎవరండి? పంచాయతీరాజ్గా ఉన్నటువంటి శాఖకు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టరే కదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పర్యావరణ శాఖకి. పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాల్లో కానీ పర్యావరణం గురించి కానీ వీటి గురించి కానీ అద్భుతంగా ప్రసంగాలు ఇస్తారు. ఆయన ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటాడు కదా, పర్యావరణం గురించి కూడా చాలా అద్భుతంగా ఆయన స్పీచ్లు ఏమో ఇస్తూ ఉంటారు. పక్కనున్నటువంటి రాష్ట్రంలో హైడ్రా సంబంధించిన కూల్చివేతల్లో కూడా ఏదో ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆయన రేవంత్ని అంటే పొగుడుతూనే ఉంటాడు. మొన్న పుష్ప సినిమా సంబంధించిన ఆ ఇష్యూలో కూడా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ను చాలా గొప్పని పొగిడాడు. అది పక్కన పెడితే ఈ హైడ్రా సంబంధించిన కూల్చివేతల్లో కూడాను బాగా అద్భుతమైన నిర్ణయము, ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే చేస్తాము, పర్యావరణాన్ని కాపాడాలా, అక్కడ నాగార్జున బిల్డింగులు పడగొట్టారు, ఇది కొట్టారు, చట్టం ఏదైనా కూడాను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, అదే మా యొక్క సిద్ధాంతం కూడాను. అక్కడ అలా మంచి చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో కూడా అలా చేస్తారంటే పొగిడినటువంటి ఆ వ్యక్తి, ఇక్కడ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం ఆ వ్యక్తి ఎందుకు స్పందించలేదు? ఆయనే కదా, కనీసం ఆయన శాఖకైనా కూడాను పట్టుందా ఆయనకు ఆ శాఖ మీద? ఇది అక్రమ కట్టడం అని ఆయనకు తెలుసు కదా. లింగంనేని గారి పెళ్లికేమో మీరు వెళ్ళారు, అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లికి తప్పు లేదు, అది వేరు. పర్సనల్ ఫంక్షన్స్ అది వెళ్ళడమో గౌరవించుకోవడం అది వేరు. కానీ ఆయనేమో ప్రభుత్వ భవనం అనేసి ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు గారి మీద ఆయనేమో నివాసం అంటారు. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి అయినా కూడాను పర్యావరణం మీద బాధ్యత ఉంటే కన్విన్స్ చేసి చంద్రబాబుని ఆ ఇంటిని ఖాళీ చేసేసి ఆ యొక్క అన్ని కూడా కూల్చివేతలు చేసేసి మరోసారి ఈ యొక్క వరదల్లో విజయవాడ ప్రాంతం కానీ గుంటూరు యొక్క ప్రాంతాలు కానీ యొక్క ఉండవల్లి ప్రాంతాలు అన్నీ కూడాను ఆ యొక్క కోతలకు గురవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడాను విజయవాడ పట్టణాన్ని నగరాన్ని కాపాడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇది అక్రమ కట్టడమా, లింగంనేని కట్టడమా, లేకపోతే కనుక ప్రభుత్వ కట్టడమా, ఎందులో మీరు ఉంటున్నారు? అది కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని ఈ యొక్క ఎవరైనా కూడాను ఎక్కడైనా కూడాను పర్యావరణాన్ని లేదా ఈ జాతీయ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్, హరిత ట్రిబ్యునల్స్ గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఫాలో కాకపోతే వెంటనే చర్యలు తీసుకొని మొదటగా చంద్రబాబు ఇంటి మీద నుంచే ఆ యొక్క చర్యలు తీసుకొని ఈ యొక్క నది పరివాహ ప్రాంతాలని, నదులని, పర్యావరణాన్ని కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.